అగస్త్యుడు ఉత్తరకాండలో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెనక్కి రండి. అడిగాడు కదూ రామచంద్రమూర్తి, మరి హనుమ యొక్క ప్రభువైనటువంటి సుగ్రీవుడు సుగ్రీవుడి అన్నగారైన వాలి చేత తరమబడుతూ భూమండలమంతా తిరుగుతున్నా వాలి కన్నా రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి హనుమ వాలిని ఎందుకు నిగ్రహించలేదు? ఇది రామచంద్రమూర్తి ప్రశ్న. దానికి అగస్త్య మహర్షి జవాబు చెప్పి అన్నారు, శ్రీరామాయణం యొక్క పట్టాభిషేక సర్గ కూడా పొదగబడినటువంటి యుద్ధకాండ కూడా దాటిపోయిన తరువాత ఉత్తరకాండ సాధారణంగా చదివేటటువంటి అలవాటు తక్కువగా ఉంటుంది. ఆ ఉత్తరకాండలో హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. రామచంద్ర ప్రభువు అగస్త్య మహర్షిని ప్రశ్న వేశాడు, అసలు ఇంత అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమాలు ఎలా కలిగాయి? ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి హనుమకి తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడంటే అంత భక్తి ప్రపత్తులు కదా. అటువంటి వాడు తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడు ఆ సుగ్రీవుని యొక్క అన్నగారైనటువంటి వాలి చేత తరమబడితే భూమి చుట్టూ ప్రదక్షిణం చేశాడు తప్ప, ఆ సుగ్రీవుడితో కలిసి తిరిగాడు తప్ప వాలిని నిగ్రహించడానికి ప్రయత్నించలేదు. యథార్థానికి వాలి కన్నా రావణాసురుడి కన్నా హనుమయే బలవంతుడు అని నాకు అనిపిస్తోంది. 100 యోజనముల సముద్రాన్ని ఒక్కడే అవలీలగా లంఘనం చేశారా? ఆయన ఒక్కరే సీతాన్వేషణం చేశారా? ఎక్కడ అలసట అనేటటువంటి మాటకి తావివ్వలేదా? సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి తల్లికి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కలిగేటట్టుగా మాట్లాడి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని సీతమ్మకు బహూకరించి సీతమ్మ పట్ల పరమ భక్తి ప్రపత్తులతో ప్రవర్తించి ఆమెకు జీవితం మీద ఆశ కల్పించారా? అక్షకుమారుడి వంటి భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి సంహరించారా? రావణాసురుడికి తన సందేశాన్ని ఒక్కడే నిర్భయంగా వినిపించాడా? పట్టుకుందామనుకున్నటువంటి రాక్షసుల్ని తెగటార్చి లంకాపట్టణాన్నంతటినీ దహించారా? ఒక్కడే సునాయాసంగా మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి వానరులకు సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త నివేదించి మధువన భంజనం చేసి సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి మళ్ళీ సీతారాములిద్దరూ కలుసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించారా? ఇటువంటి బలపరాక్రమాలు ఒక వ్యక్తి యందు ప్రకాశించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత గొప్ప శక్తి, ఇటువంటి తేజస్సు, ఇటువంటి దుర్నిరీక్ష్యమైనటువంటి పరాక్రమం అసలు స్వామి హనుమయందు ఎలా ప్రచోదనమయ్యాయి? ఏ కారణం చేత కలిగాయి అని రాముడు సర్వజ్ఞుడైనటువంటి అగస్త్య మహర్షిని ప్రశ్న చేశాడు. దానికి జవాబు చెప్తూ అగస్త్య మహర్షి హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఒక మాట చెప్తారు, అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు పుంజక స్థల. ఆమె ఒకప్పుడు శాపవశాత్తు అంజనాదేవి అనబడేటటువంటి పేరుతో కామరూపిణి అయి, అంటే కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఈ భూమండలం మీద ఆవిర్భవించింది. సూర్యుని యొక్క కిరణముల చేత నిరంతరము బంగారు కొండగా ప్రకాశించేటటువంటి మేరు పర్వత ప్రాంతంలో పరిపాలన చేసేటటువంటి వానర నాయకుడైనటువంటి కేసరికి భార్య అయింది. ఆయనకి భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా వాయుదేవుని యొక్క కుమారుడై స్వామి హనుమ ప్రభవించారు. అందులో ఆమె తపస్సు చేయడం కోసమని అరణ్యానికి వెళ్ళింది. శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన ఫలాన్యా హర్తుకామావై నిష్క్రాంతా దహనే వనే అన్నారు మహర్షి. శాలిశూక నిభాభాసం, ఒడ్డు గింజ యొక్క చివరి భాగం ఎంత బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందో అంత బంగారు రంగుతో ప్రభవించారాయన. మన దురదృష్టం ఏమిటంటే ఎక్కడెక్కడ స్వామి హనుమని చూపించండి ఆకుపచ్చగానో నీలంగానో రంగేస్తాడు. అది ఆయన రంగు కాదు అని 1కి 10 మార్లు చెప్పబడింది. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అన్న శ్లోకంలో కూడా కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని.
యథార్థానికి గోస్వామి తులసీదాస్ హనుమ యొక్క అవతారమే అని చెప్తారు. అటువంటి తులసీదాస్ గారు హనుమతో ప్రత్యక్షంగా అనేక పర్యాయములు మాట్లాడారు. హనుమ యొక్క దర్శనాన్ని పొందిన వారు, హనుమతో మాట్లాడినటువంటి తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసాకి ప్రార్థనా శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో ఇచ్చారు. ఆయన అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అన్నారు. స్వర్ణశైలాభదేహం అంటే భా అంటే కాంతి. బంగారు కొండ ఏ కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో హనుమ ఉంటారు. ఇది చెప్పిన వారు, హనుమని చూసిన వారు, హనుమతో మాట్లాడిన వారు, నిరంతరము హనుమ యొక్క సహాయమును పొందినవారు, హనుమదవతారముగా కీర్తింపబడిన వారు. సాక్షాత్తు తులసీదాసు గారు చెప్పిన మాట. సరే, వాల్మీకి మహర్షి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటూ అనేక పర్యాయములు ఆయనని మెరుగుల పోగు ఎలా ఉంటుందో అలా ఉంటారు అని వర్ణించారు. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన. ఆ అంజనాదేవి వడ్డుగింజ యొక్క చివరి భాగం పచ్చటి కాంతితో ఎలా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి రంగుతో ఉండేటటువంటి బిడ్డన్ని కంది. ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనే వని. ఆమె ఆకలి తీర్చుకోవడం కోసమని ఏదో పళ్ళు సేకరిద్దామని అరణ్యంలో పక్క ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. ఈలోగా ఈ పుట్టినటువంటి పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు. ఆయన యొక్క బలాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. పుట్టుకతోనే అంత గొప్ప బలం. అందుకే ఆయన ఆకాశం వంక చూశాడు. పుట్టిన పిల్లవాడికి కూడా మరి ఆకలి వేస్తుంది కదూ. ఆకలి వేసిన పిల్లవాడు తలెత్తి పైకి చూశాడు. చూస్తే బాలసూర్య బింబం కనపడింది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం. అది ఎర్రగా పండిన పండులా కనపడింది. శాఖామృగం వానరుడిగా ఉన్నారు ఉపాధి చేత. ఆ పండుని చూసి ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకున్నారు. అనుకుని ఆయన వెంటనే ఆకాశ మార్గంలో సూర్యమండలం వైపుకి ఎగిరారు. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన్ని కీర్తిస్తూ మనోజవం మరుతతుల్య వేగం అంటారు. మనస్సు యొక్క జవం ఎలా ఉంటుందో, గాలి యొక్క వేగం ఎలా ఉంటుందో అంత వేగము కలిగినటువంటి వారు హనుమ. అప్పుడే పుట్టిన పిల్లవాడు అంత వేగంతో సూర్యమండలం వైపుకి ఎడుతున్నాడు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతే అంబర మధ్యగా అన్నారు మహర్షి. చిన్న అప్పుడే పుట్టినటువంటి హనుమ, శిశురూపంలో ఉన్నటువంటి హనుమ ఆకాశంలో ఎగిరి సూర్యమండలం వైపుకు వెడుతుంటే బాలార్కాభిముఖో బాలు బాలార్క ఇవ మూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా వేరొక బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నంత తేజస్సుతో వెళ్ళారు. ఎందుకని అంటే నిన్ననే మీతో నేను మనవి చేశాను. ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబభౌ అంటారు మహర్షి. ఆయన ముఖమండలం, ఆయన నాసిక, ఆయన యొక్క మూతి అంత ఎర్రగా ఉంటాయి. అరుణారుణ కాంతులతో ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం కూడా అంతే ఎర్రగా ఉంది. ఈయన బయలుదేరి సూర్యుడి వైపుకు ప్రయాణం చేస్తున్నారు. సూర్యుడి వైపుకు పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు. కన్న తల్లి అంజనాదేవి పక్కనే పళ్ళు సేకరించడానికి వెళ్ళింది. పిల్లవాడికి ప్రమాదం జరుగుతుందేమో, సూర్యుని యొక్క కాంతి తట్టుకోలేక దహింపబడతాడేమో అని వెనక తండ్రి అయినటువంటి వాయువు అనుగమించారు. ఆ అనుగమించడంలో మంచు ఎలా ఉంటుందో అటువంటి చల్లటి వాతావరణాన్ని పిల్లవాడి చుట్టూ సృష్టించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు సూర్యమండలం దగ్గరికి వెళ్ళి సూర్య బింబాన్ని పట్టుకున్నాడు. అయినా సూర్యుడు దహించలేదు. నిజానికి సూర్యుడు కాల్చేయాలి. కానీ ఆయన ఒక్కసారి ఆలోచించాడు. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి వచ్చినటువంటి మహోత్కృష్టమూర్తి ఈ పిల్లవాడి వలన ఎదర దేవతలకు, భక్తులకు ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నాయి. బాల్యచేష్టితంగా తెలిసి తెలియక ఎగిరి వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఈ పిల్లవాణ్ణి నేను నా యొక్క తేజస్సు చేత దహించకూడదని ఉపసంహారం చేసి రక్షించాడు. ఈలోగా అది పర్వం, గ్రహణ సమయం. సూర్యబింబాన్ని గ్రసించడం కోసమని రాహువు వచ్చాడు. ఎప్పుడైతే రాహు వచ్చాడో బాల్య చాపల్యం అని ఒకటి ఉంటుంది. పిల్లలు చూడండి,
కాసేపు కమలాఫలం పట్టుకుంటారు, ఏదో పక్కన కాశ్మీర ఫలం కనపడింది అనుకోండి, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటారు. అలా సూర్యబింబాన్ని పట్టుకున్నటువంటి హనుమ పక్కన వచ్చినటువంటి రాహువుని చూసి వెంటనే సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఇది చూసి రాహువు భయంతో పరుగు పరుగున ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నీవు నాకు అవకాశం ఇచ్చావు, పర్వదినాలలో సూర్యచంద్రుల్ని నేను గ్రహించవచ్చు, కానీ ఇవాళ పర్వన్నాడు నేను సూర్యుణ్ణి గ్రహించడానికి వెళ్ళేసరికి నాకన్నా ముందే వేరొక పిల్లవాడు వానర రూపంలో ఉన్నటువంటి వాడు వచ్చి సూర్యబింబాన్ని గ్రసిస్తున్నాడు, కాబట్టి నువ్వు నీ మాట తప్పావన్నాడు. ఇంద్రుడు ఇది చేసినటువంటి నియమానికి వ్యతిరేకమైనటువంటి వ్యవహారం, కాబట్టి ఈ విషయాన్ని ఏదో నేను పరిష్కరిస్తాను అని వెంటనే ఐరావతాన్ని అధిరోహించాడు. అది 4 దంతములతో మదజలధారలతో ప్రకాశిస్తోంది, తెల్లటి ఏనుగు. అది ఎక్కి ఆయన సూర్యమండలం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి పిల్లవాడు రాహువు పారిపోవడం చూసి మళ్ళీ వచ్చి సూర్యబింబాన్ని పట్టుకుంటున్నాడు. ఎంతలో రావాలి దేవతలు, ఈలోగా దేవేంద్రుడు వచ్చాడు. ఈ పిల్లవాడు వెనక్కి తిరిగి చూశాడు, తెల్లటి ఏనుగు కనపడింది ఐరావతం. ఇదేదో ఈ పండు బాగుంది, దీన్ని పట్టుకుందామని విడిచిపెట్టేసి ఆ సూర్యబింబాన్ని గబగబా వెళ్ళి ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఉపేక్షించకూడదు అని తన వజ్రం తీసి ఆ పిల్లవాడి మీదకి ప్రయోగం చేశారు దేవేంద్రుడు. అది వచ్చి ఆయన ఎడమ దవడకి తగిలింది. తగిలితే ఎడమ దవడ విరిగిపోయి ఒక్కసారి సూర్యమండలం నుంచి కింద పడిపోయారు. కింద పడిపోయి ఓ పర్వత శిఖరం మీద పడి కింద పడిపోయారు అచేతనులు. ఆ ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అసలు సాధారణంగా అలా శరీరంలో ఏదైనా అవయవం విరిగిపోతే ఆ విరిగిపోయిన అవయవం పేరు మీదుగా పేరు పెట్టరు, ఎందుకంటే అది అంత శుభప్రదమైనటువంటి విషయమీ కాదు. కానీ లోకంలో అన్నిటికీ మినహాయింపులుంటాయి. మామూలుగా మనం ఏది చెప్తామో దానికి ఒక విచిత్రమైన రీతిలో ఒక మినహాయింపుని పొంది విశేష శక్తిని ప్రసరించగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక విగ్రహం భిన్నమైందనుకోండి, ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని ఇంకా పూజించరు, ఆ విగ్రహాన్ని తీసేసి నీటిలో కలిపేస్తారు. మరి విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఒక చెయ్యి తెగిపోయి ఉంటుంది అమ్మవారికి. మరి ఆవిడ ఎంత అనుగ్రహమూర్తి! అసలు ఈ మార్గశీర్ష మాసంలో విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం ఇసకేస్తే రావడం, అంతటి అనుగ్రహప్రదాయిని. ఆ తల్లి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి తప్ప ఆవిడ అనుగ్రహించలేనటువంటి విషయం లేదు. ఈ మధ్య కాకినాడలో నాకు అత్యంత ప్రాణ సమానమైనటువంటి మిత్రుడు, అతన్ని గుండె ఆపరేషన్ చేయడానికి థియేటర్లోకి తీసుకెళ్లారు అని చెప్పి డాక్టర్ గారు నాకు నా ఫోన్కి మెసేజ్ పెడితే, ఆయన్ని రక్షించుకోవడం నా చేతిలో ఉంటుందా? ఆ పరదేవత రక్షించాలి. పసుపు నీళ్లతో కనక మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేశా ఆ సమయంలో. తిరిగి వచ్చాను, శుభవార్త విన్నాను. ఆ తల్లి గొప్ప అనుగ్రహప్రదాయిని. ఆ తల్లి ఏమివ్వలేదు, ఏదైనా ఇస్తుంది. బిక్కవోల్లో విఘ్నేశ్వరుడి యొక్క మూర్తిని చూడండి, భిన్నమైంది, కానీ ఆయన ఎంతటి అనుగ్రహప్రదాత! అసలు నిజానికి విఘ్నేశ్వరుడి యొక్క దంతం భిన్నదంతం. ఆయన ఎంతటి అనుగ్రహప్రదాత! సామాన్య సిద్ధాంతాలకి మినహాయింపులు. అలాగే హనుమ పేరు కూడా వచ్చింది కాదు, ఇందులో ఒక గొప్ప తత్వం, ఒకటి రహస్యం దాగి ఉంది. విద్యారణ్య స్వాముల వారు శృంగగిరి పీఠాన్ని అధివసించారు. అపరశంకర భగవత్పాదులు అని పిలుస్తారు ఆయన్ని. అంతటి మహాపురుషులు. అసలు విద్యారణ్య స్వామి వారి యొక్క జీవితం గురించి వింటుంటే పరమాశ్చర్యకరంగా ఉంటుంది. వారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది, ఒకప్పుడు శంకరులు ఒక పేద బ్రాహ్మడి కొరకు కనకధారని ఎలా కురిపించారో అలా కనకధారని పొందారు. పొంది తాను సన్యసించి ఆ బంగారాన్ని తాను వినియోగించుకోకూడదు కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. అందుకే ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి పలికితే
విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య అని పిలుస్తూ ఉంటారు. అంతటి మహాపురుషుడు. ఆ శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి వాళ్ళల్లో మహానుభావుడైనటువంటి విద్యారణ్య స్వామి. అటువంటి విద్యారణ్య స్వామి వారు వేదానికంతటికీ భాష్యాన్ని ఇచ్చారు. ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక విషయాన్ని తెలియచేశారు. అసలు వేదం పలకాలన్నా, వేద మంత్రాల్ని పలకాలన్నా, ఒక ఘనపాఠి కావాలి అన్నా, వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక విషయం మీద స్పష్టంగా చెప్పగలిగినటువంటి రీతిలో ప్రవచనం చెయ్యాలి అన్న భగవంతుని యొక్క అనుగ్రహము ఎక్కడ ఉంచబడుతుంది అంటే దవడల యందు ఉంచబడుతుంది అని. దవడలు అంతటి దైవదత్తములై అటువంటి బలాన్ని కలిగినవైతే తప్ప, ఆ తేజస్సుని నిలబెట్టుకోగలిగినవైతే తప్ప ఒక ఘనపాఠి అయి ఆ వేదమంత్రాన్ని అలా చదవడం సాధ్యం కాదు. వాగ్దేవి అనుగ్రహాన్ని నిలబెట్టుకుని వాక్య నిర్మాణం చేసి విషయం సభలో ఉన్న వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ నిలబడదు అని. దవడ అంత గొప్పదిగా విద్యారణ్యుల చేత వర్ణింపబడింది. అటువంటి దవడ హనుమ విషయంలో పేరుకి కారణమైంది. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఒకవైపు దవడ మాత్రమే విరిగింది. అంటే ఆయన దవడలు ఎంత శక్తివంతమైనవో ఆలోచించాలి. అవి శక్తివంతమైనవి అని నేను అన్నప్పుడు కేవలము బాహ్యంలో బలమైనవి అని నా ఉద్దేశ్యం కాదు. ఆయన మాట్లాడే మాటలు అంత శక్తివంతములై ఉంటాయి. ఆయన యొక్క అనుగ్రహము అంత విశేషంగా ఉంటుంది. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి అంతటి వాడి చేత వాగ్వైభవానికి కితాబులు అందుకున్న వ్యక్తి స్వామి హనుమ. అంతటి మహానుభావుడు. అందుకే ఎడమ దవడ విరిగింది కాబట్టి, విరిగిన హనుము కలిగిన వారు కాబట్టి హనుమ అని పిలిచారు. అంజనాదేవి యొక్క కుమారుడు కనుక ఆంజనేయుడు అని పిలిచారు. వాయువు యొక్క కుమారుడు కనుక వాయుపుత్రుడు పవనసూతి అని పిలిచారు. వానరుల యొక్క నాయకుడు కనుక వానరాధీశుడు అని పిలిచారు. అనేకమైన పేర్లతో ఆయన కీర్తింపబడ్డారు. అటువంటి హనుమ యొక్క ఎడమ దవడ విరిగిపోగానే వాయువు 2 చేతులతో పిల్లవాడిని పట్టుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి పసిపిల్లవాడు, ఏమీ తెలియనివాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, పరిపక్వత లేనివాడు, అటువంటి పిల్లవాడు తెలిసో తెలియకో సూర్యమండలం వైపుకి వెళ్ళినంత మాత్రం చేత భవిష్యత్తులో అందరికీ పనికొచ్చేవాడు అని సూర్య భగవానుడు ఉపేక్షించిన ఇంద్రుడు మాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా వజ్రాయుధం పెట్టి నా కుమారుణ్ణి కొట్టాడు. కాబట్టి నాకు ఆగ్రహం కలిగింది అని ఆయన సమస్త భూతముల యందు కూడా తన యొక్క చలనాన్ని నిలుపుదల చేశాడు. అంటే సమస్త ప్రాణుల యందు కూడా వాయువు లోపల తిరుగుతూ ఉంటుంది. ఏదో ఊపిరి తీసి విడిచిపెట్టడమే కాదు, ఒక్కసారి ఊపిరి తీస్తే అది 10 వాయువులుగా విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృతర ధనంజయ దేవదత్తములు అని ఈ 10 పేర్లతో విడిపోయినటువంటి వాయువులో ఒక వాయువు ఈ శరీరం అంతా కూడా కదలడానికి, వంగడానికి, సంధిబంధములు నిలబడడానికి కారణమవుతుంది. దాని చేతనే శరీరం వంగుతుంది అని వేదాంత శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఆయన లోపల తిరగడం మానేశాడు, బయట తిరగడం మానేశాడు. ఇప్పుడు ఏమైంది? కాష్టభూతాన్ని జిగ్నిరే అన్నారు మహర్షి. కాష్టము అంటే కొయ్య. ప్రాణం పోయిన వ్యక్తి చూడండి, అప్పుడే చచ్చిపోయిన వ్యక్తి చెయ్యిలే అన్నారనుకోండి కదులుతుంది. కాసేపు అయిపోయింది అనుకోండి, కొంతసేపు అయిపోయిన తర్వాత కాష్టభూతం అయిపోతాడు. అంటే కొయ్య ఎలా అయిపోతుందో అలా అయిపోతాడు. ఓ కర్రని ఇట్నుంచి పట్టుకుని పైకెత్తితే మొత్తం కర్ర లేచినట్టు, శరీరం కాలు పట్టుకు పైకెత్తితే మొత్తం శరీరం పైకి లేచిపోతుంది. కారణం వాయు ప్రసరణం ఆగిపోతుంది అని శాస్త్రం. కాబట్టి కాష్టభూతాన్ని జిగ్నిరే, ఎవరు ఎలా ఉన్నారో అలాగే బిగిసిపోయారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది అన్నారు, ధర్మచక్రం నిలబడిపోయింది. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఏదైనా ఆగచ్చు, ధర్మచక్రం ఆగకూడదు. ఆ ధర్మచక్రం తిరుగుతూనే ఉండాలి. ధర్మచక్రం తిరగడానికి ప్రతివాడు తన ధర్మాన్ని తాను పాటించాలి. ఎందువల్ల ఆగిపోయింది అన్నారు, స్వాహాకారము, వషట్కారము, స్వాధ్యాయము ఆగిపోయింది.
స్వాధ్యాయము అంటే వేదం చదువుకోవడం. వేదం గురువు గారు చెప్పాలన్నా, శిష్యుడు పలకాలన్నా దవడలు కదలాలి. దవడలు కదలకుండా ఆగిపోయాయి సమస్త ప్రాణులకు. ఎందువల్ల? హనుమ యొక్క దవడ విరిగింది, అందరి దవడలు ఆగిపోయి. ఆగిపోతే స్వాధ్యాయం ఆగిపోయింది. అసలు వేదం చెప్పేవాడు చెప్పడానికి అవకాశం లేదు, వేదం నేర్చుకునేవాడు పలకడానికి అవకాశం లేదు. వషట్కారం ఆగిపోయింది. వషట్కారం అంటే దేవతలకు హవిస్సు ఇస్తారు, వేదమంత్రాలు చెప్తూ హవిస్సుని అగ్నిహోత్రంలో ఇస్తారు. అలా ఇవ్వాలి అంటే మంత్రం చెప్పాలి. మంత్రం చెప్పాలంటే దవడలు కదలాలి. స్వాహ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హవిస్సు సృక్కు స్రవంతో ఇవ్వాలి అంటే చేతులు కదలాలి. ఇప్పుడు అలా కదలకపోతే హవిస్సు అగ్నిహోత్రంలో పడకపోతే దేవతలకు అన్నం దొరకదు. కాబట్టి ఇప్పుడు ధర్మచక్రం అంతా నిలబడిపోయింది. సంధ్యావందనం ఎలా చేస్తారు? సూర్యాస్తమయం అవుతోంది. మీరు సంధ్యావందనం చెయ్యాలంటే ఉద్ధరణి పట్టుకుని ఇలా చేతిలో వేసుకుని ఓం కేశవాయి స్వాహ అని పుచ్చుకోవాలా? ఎలా పుచ్చుకోవడం? చేతులు కదలకపోతే. ఎవరి ధర్మం వాళ్ళు పాటించడానికి అవకాశం లేదు, ఆగిపోయింది ధర్మచక్రం. ఒక్క వానర శిశువుకి కలిగినటువంటి ఆపదకి సమస్తమైనటువంటి దేవతలు ప్రాణులు తల్లడిల్లిపోయారు. అందరూ కలిసి దేవతలు పరుగున సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. దిక్పాలులలో ఒకడైనటువంటి వాయువు యొక్క ఆగ్రహం చేత ఇవాళ ప్రాణులలో వాయు సంచారం లేదు. వాయు సంచారం లేని కారణం చేత అనేక ఉపద్రవములు సంభవించాయి. నిజంగా ఋషి ప్రోక్తమైనటువంటి విషయాలు చదువుతుంటే ఎంత గొప్పగా వర్ణిస్తారా అనిపిస్తుంది. వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమిటి వాయువు యొక్క శక్తి అంటే, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం ఆయన్ని స్తోత్రం చేస్తుంటాం. వాయువు యొక్క గొప్పతనం ఏముంది అంటే, దేవతలు అన్నారు వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అన్నారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. కడుపు నిండా తిన్నాడా, మంచినీళ్లు తాగాడా, ఇది కాదు. ఊపిరి తీయాలి, ఊపిరి వదలాలి. తీసిన ఊపిరి వదలకపోయినా, వదిలిన తరువాత తీయకపోయినా మరణించినట్టే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే, గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఊపిరి తీయలేదో అప్పటి వరకు బాగున్నారా 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 అని అడిగిన వాళ్ళు ఇక బాగున్నారా అని అడగరు. ఆ శివం వెళ్ళిపోయింది. వాయువే ప్రాణము. వాయు ప్రాణ సుఖం వాయు, నాకు సుఖంగా ఉందండి అంటాడు. ఏమిటి సుఖం? వాయువే సుఖం, బాహ్యమునందు ఆంతరమునందు కూడా. ఇప్పుడు ఎంత మెత్తటి కుర్చీ వేయండి, లేకపోతే ఎంత వేదిక మీద కూర్చోపెట్టండి, అసలు నాకు గాలి తగలటం లేదనుకోండి, నాకు మాట్లాడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా గాలి తగులుతోంది అనుకోండి, నాకు అమ్మయ్యా అని సేద తీరి మాట్లాడగలుగుతాను. అసలు సుఖం అంటే వాయువే. కాదు ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, కాదంటే అది తప్పని కాదు నా ఉద్దేశం. అన్నిటికీ అర్థం పర్థం లేకుండాను అక్షరాల మధ్యలో చదవకూడదు. ఏదో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారే ఇంగ్లీష్లో, అలా వినకూడదు. కాదు అంటే అది మాత్రమే కాదు అని దాని అర్థం. ఆ వాయువు యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే, ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పచనం చేసినటువంటి పదార్థం ఇంట్లో ఎంత ఉండనివ్వండి, ఎంత మంచి ప్రాంగణంలో మీరుండనివ్వండి, ఊపిరి అందట్లేదు అనుకోండి, ఎగ ఊపిరి వచ్చింది లేకపోతే దిగ ఊపిరి వచ్చింది, ఇక వాడికి సంతోషం సుఖం అన్న మాట ఏమైనా ఉంటుందా? కాసేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత వెడదామని అంటాడా? ఇహ అనడు. అసలు సుఖము అంటే వాయువే. ఆ ఊపిరి సరిగ్గా అందకపోతే మనిషికి సుఖం ఉండదు, మనిషికి ఏ ప్రాణికి ఉండదు. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే ఈ జగత్. ఆ వాయువు లేనినాడు ఈ జగత్తు లేదు. ఎందుకన్నారు ఈ మాట? జ అంటే జాయతే, గ అంటే గచ్చతే. జాయతే గచ్చతే, వచ్చేది వెళ్ళేది. వచ్చింది కొత్తగా ఓ ప్రాణి, దేని వల్ల వస్తుంది? ప్రసూతి వాయువు వల్ల వస్తుంది. అమ్మ కడుపులో ప్రసూతి వాయువు లోపల ఉన్నటువంటి బిడ్డని పైకి తోస్తే
కొత్తగా ఒక శిశు జననం అవుతుంది. అది పెరిగి పెద్దదైన తర్వాత అందులో ఊపిరి వెళ్ళిపోయి ఇక లోపలికి ఊపిరి పుచ్చుకోకపోతే ఆ ప్రాణి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు జగత్ అన్న మాట ఎక్కడుంది? వాయువునందే ఉంది. కాబట్టి వాయు సర్వమిదం జగత్ వాయునాసం పరిత్యక్తం న సుఖం విద్దతే జగత్. ఆ వాయువు కదలడం మానేసింది. లోకానికి సుఖం అన్న మాట లేదు, లోకమే లేదు, జగత్తు లేదు. కాబట్టి ఓ పితామహ, మీరు తొందరపడండి. వాయువుకి ఏ కారణం చేత ఆగ్రహం కలిగిందో ఆ ఆగ్రహాన్ని తీర్చండి. తీర్చి మళ్ళీ సమస్త భూతములు సంతోషపడేటట్టుగా చెయ్యండి. ఇప్పుడు బ్రహ్మగారే బయలుదేరాడు. ఒక్కొక్కసారి పరిస్థితి యొక్క ఉద్విగ్నతను బట్టి ప్రభువే వెళ్ళవలసి ఉంటుంది. వాళ్లే నా దగ్గరికి రావాలని అనకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రభువే చతుర్ముఖ బ్రహ్మగారే బయలుదేరి పర్వత గుహ దగ్గరికి వెళ్ళాడు. గౌరవము అనొక మాట ఉంటుంది. ఎంత గౌరవంగా ఉంటుందంటే, ఒక కావ్యాన్ని ఒక పురాణాన్ని మీరు పరిశీలిస్తే అంత మర్యాదగా ఉంటుంది. కోపం వేరు, కానీ యుక్తాయుక్త విచక్షణ వేరు. కోపం ఎప్పుడు దేనికి సాధనం కావాలి అంటే, తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని దిద్దడానికి సాధనం కావాలి. అది ఒక్కరు చేసిన తప్పు కాదనుకోండి, చాలా మంది కలిసి తప్పు చేశారు, అది ఒకడు చేసిన తప్పు కాదు. 50 మంది శిష్యులు ఉన్నారు, ఒక్కడికి గురువు గారు గుర్తురాల. ఏదో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉత్సవం జరుగుతోంది, కావడి పట్టుకుంటున్నారు. ఇంతమంది పట్టుకున్నారు, పేరుకి గురువు గారిని పిలుస్తారు. ఒక్కడికి గురువు గారు గుర్తు రాలేదనుకోండి, గురువు గారు ఎందుకు రాలేదని అడిగినవాడు లేడు, గురువు గారు రెండని పిలిచినవాడు లేడు. ఇప్పుడు గురువు గారికి కోపం రావాలా వద్దా అంటే వచ్చి తీరాలి. ఎందుకంటే వ్యవస్థ గాడి తప్పిపోయింది. కాబట్టి గాడిలో పెట్టాలి అంటే గురువు ఆగ్రహించాలి. ఎలా ఆగ్రహించాలి అంటే, తాను కోపమునకు వశుడైపోకూడదు, కోపము తన చేతిలో ఉండాలి సాధనంగా. దాని చేత దిద్దాలి వ్యవస్థని. ఇది మీరు రామాయణాదుల్ని పరిశీలిస్తే ఎంత అద్భుతంగా కనపడుతుంది. వాయువు చతుర్ముఖ బ్రహ్మగారు వస్తుంటే, నా కొడుకు ఇంత ఇబ్బందికి కారణం అవడానికి అదిగో ఆ ఇంద్రుడే కారణం, ఆ ఇంద్రుడితో దేవతలతో కలిసి బ్రహ్మగారు వస్తున్నాడు, నేనెందుకు లేచి నిలబడాలి అనలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. మంత్రములతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. వెంటనే చూశాడు, ఏమి వాయుదేవా, ఏమి ఆగ్రహం? ఇదిగో యుక్తాయుక్త విచక్షణ లేని నా బిడ్డడు దేవతలందరికీ పనికి రావలసిన వాడు సూర్యమండలం వైపుకు వెళ్ళాడని కొట్టాడు ఇంద్రుడు, పడిపోయాడు. వెంటనే ఆయన తన కమండలంలో నీళ్లు ఆ పిల్లవాడి మీద జల్లి స్పృశించాడు బ్రహ్మగారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్పర్శ కలగగానే ఆ పిల్లవాడు అప్పుడే పుట్టిన వాళ్ళ మళ్ళీ లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వాయువుతో సహా సమస్త దేవతలందరూ సంతోషించారు. వెంటనే వాయువు మళ్ళీ ప్రసరణం ప్రారంభం చేశాడు. సమస్త భూతముల యందు ఆయా శరీరముల యందు వాయు ప్రసరణం ప్రారంభమైంది. ఆ వాయు ప్రసరణం ఎప్పుడైతే ప్రారంభమైందో అందరూ సేద తీరారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు మహోత్కృష్టమైనటువంటి మూర్తి, ఇతను దేవతా కార్యములను సాధించవలసిన వాడు, అందుకే నేను ఇతనికి వరమిస్తున్నాను. ఈ పిల్లవాడు బ్రహ్మదండము చేత కూడా కొట్టబడడు. ఇకపైన మీరు కూడా ఈ పిల్లవాడికి వరాలివ్వండి అని ఆజ్ఞాపించాడు దేవతల్ని. సాధారణంగా వరమిస్తే దేవతలు ఏదో ఒక కోర్కె తీరేటట్టుగా ఇస్తారు, కానీ హనుమ విషయంలో చాలా విచిత్రమైన రీతిలో వరమిచ్చారు. ఆ దేవతలందరూ బయలుదేరారు. సూర్య భగవానుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఈ పిల్లవాడికి నేను గురుస్థానం వహిస్తాను. ఒక గురువు దొరకడం అంటే జీవితంలో ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. అందున ఇవాళ ఆదివారం కాదు, త్రయోదశితో ఉంది సూర్యోదయానికి. హనుమకి సూర్యనారాయణమూర్తి పేరు చెప్తే చాలు పరమ సంతోషం. ఎందుకంటే ఆయన గురువుగారే లోకంలో. అందుకని ఆ సూర్యనారాయణమూర్తి వచ్చి ఈ పిల్లవాడికి తగిన వయస్సు వచ్చిన తరువాత నేను శాస్త్రపాఠం చెప్తాను, ఇతనికి నేను గురువు అవుతాను. ఇంకంతకన్నా లోకంలో కావలసింది ఉంటుందండి? అసలు తగిన గురువు లభించడం కన్నా అదృష్టం ఉంటుందా? సూర్యుడే వచ్చి గురువు అవుతానన్నాడు. కానీ అది తర్వాత ఎంత చమత్కారానికి దారి తీసిందో మీరు పరిశీలించవలసి ఉంటుంది. దేవేంద్రుడు వచ్చాడు.
ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఈ పిల్లవాడిని నేను వజ్రాయుధం పెట్టి కొట్టాను. కొడితే కేవలం ఇతని ఎడమ దవడ ఒక్కటి విరిగింది. ఈ విషయం లోకానికి అంతటికీ తెలియడం కోసం వజ్రాయుధం పెట్టి కొడితే విరిగినటువంటి ఎడమ దవడ కలిగిన వాడు కాబట్టి హనుమ అని పిలవబడాలి. ఈ పిల్లవాడు ఇక పైన నా వజ్రాయుధము చేత ఎన్నడూ కొట్టబడడం. నా వజ్రాయుధం ఈ పిల్లవాడిని ఏమీ చెయ్యలేదు. వెంటనే యమధర్మరాజు గారు వచ్చాడు. ఆయన అన్నాడు, లోకంలో ఏ ప్రాణులైనా సరే నేను వేసినటువంటి యమపాశముల చేత శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, జీవుడు ఉత్క్రమణం అవుతాడు. కానీ ఈ పిల్లవాడు యమపాశముల చేత కట్టబడడు. నా యొక్క అనుగ్రహం లేకపోతే రోగములు వస్తాయి, రోగముల చేత బాధపడతారు జనులు. కానీ ఈ పిల్లవాడి శరీరానికి ఎప్పుడు రోగం రాదు. ఏ రోగం లేకుండా ఎప్పుడు పరమ సంతోషంతో ఆనందంగా జీవనం చేస్తాడు. యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. వెంటనే వరుణుడు బయలుదేరి వచ్చాడు. ఆయన అన్నాడు, 10 లక్షల సంవత్సరముల తర్వాత కూడా నా వరుణపాశముల చేత ఈ పిల్లవాడు బంధింపబడడు. ఈ పిల్లవాడు నీటిలో మునిగిపోయినా ప్రమాదము జరగదు. నీటి యందు పిల్లవాడికి ప్రమాదము జరగకుండా వరుణపాశముల చేత కట్టబడడు అని నేను వరమిస్తున్నానండి. కుబేరుడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఆయన ఒక కన్ను పచ్చగా ఉంటుంది, పచ్చటి కన్ను పెట్టుకుని ఉంటాడు కుబేరుడు. సరే, ఆ వృత్తాంతం అంతా వేరనుకోండి. కాబట్టి ఆ కుబేరుడు అన్నాడు, నా కుబేరుని యొక్క దండము చేత యక్షుల చేత ఈ పిల్లవాడు కట్టబడడం, నా శక్తి ఈ పిల్లవాడిని కట్టడానికి సరిపోదు అన్నాడు. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలము చేత కాని నా సంబంధమైన ఏ అస్త్రము చేత కాని ఈ పిల్లవాడు కట్టబడడం. విశ్వకర్మ వచ్చాడు. ఆయన అన్నాడు, సమస్తమైనటువంటి అస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి, శస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి. శస్త్రములు అంటే బాహ్యంలో చేత్తో పట్టుకుని కొట్టడానికి పొడవడానికి పనికొస్తాయి. శూలం, గద, కత్తి, డాలు, ఢమరకం, ఇలాంటి డాలు వంటివి. ఇటువంటి శస్త్రములు ఏవి కూడా ఇతని యందు పనిచేయవు. అంతేకాదు, ఏ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఈ పిల్లవాడు అస్త్రము చేత కట్టబడడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం ప్రయోగించండి, అది రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఏ అస్త్రమైనా సరే ఈ పిల్లవాడు అస్త్రముల చేత కట్టబడడం. ఇప్పుడు సృష్టిలో ఆయన అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు వేరొకడున్నాడా ఎక్కడైనా? ఇక లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు ఎవరి చేత కట్టబడని వాడు. ఇంత శక్తి కోరుకుంటే కూడా బ్రహ్మగారు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. అలాంటిది శాసనం చేసి దేవతలందరి చేత ఇప్పించారు. ఇప్పుడు ఇంత శక్తివంతుడయ్యాడు ఆ పిల్లవాడు. దేవతలందరూ అంతర్ధానం అయిపోయారు. వాయువు పిల్లవాడిని తీసుకెళ్లి తల్లి అంజనాదేవికి అప్పచెప్పి తాను వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు మున్యాశ్రమాల్లో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తేజస్సు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చెయ్యాలి అంటే, బాల్యచేష్టితముల చేత ఏం చెయ్యాలో తెలియక ఆ మున్యాశ్రమాల్లో ఆరవేసుకున్నటువంటి మడిబట్టలు, నారచీరలు అన్నీ చింపేస్తుండేవాడు. అక్కడ ఉన్నటువంటి సృక్కులు, స్రువాలు మొదలైన వాటిని విరిచేస్తుండేవాడు. అక్కడ పెట్టినటువంటి మంగళ ద్రవ్యాలు, పేలాల పాత్రలు, ధాన్యం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, లాజలు, పేలాలు ఇలాంటివి కనపడితే ఆ పాత్రలన్నీ ఛిద్రం చేసేవాడు. యజ్ఞకుండాల్ని తిరగతోసేసేవాడు. ఇవన్నీ చూసి అంగిరసుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, భృగు వంశంలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మునులు ఆ పిల్లవాణ్ణి చూసి శీపురీనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నారు. ఎక్కువ కోపం పెట్టుకుని కాదు మనసులో వాళ్ళు శాపం ఇచ్చింది, వాళ్ళు ఏదో కోపంతో ఇవ్వలేదు. ఈ పిల్లవాడిని తల్లరి చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చి చటుక్కున ఏదైనా ఇబ్బంది కలిగితే అలా కలగకూడదంటే ఈ పిల్లవాడికి తన బలం తనకి తెలియకుండా ఉండాలి. ఉంటే అల్లరి చేయడం అని ఈ పిల్లవాడిని వేరొకరు స్తోత్రము చేసే వరకు, అతని బలము అతనికి జ్ఞాపకం చేసే వరకు ఈయన బలము ఈయనకు జ్ఞాపకము ఉండకుండుగాక అని శపించారు. ఎలా? శేపురీనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవః యథాతే స్మర్యతే కీర్తి తథాతే వర్ధతే బలం. మళ్ళీ ఎప్పుడు ఈయన్ని స్తోత్రం చేస్తారో, ఈయనకి ఇచ్చినటువంటి శాపాన్ని చెప్తారో,
ఎప్పుడు ఈయన బలాన్ని ఈయనకి జ్ఞాపకం చేస్తారో అప్పుడు ఆయన బలం ఆయనకి వచ్చేస్తుంది. అగస్త్యుడు ఉత్తరకాండలో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెనక్కి రండి. అడిగాడు కదూ రామచంద్రమూర్తి, మరి హనుమ యొక్క ప్రభువైనటువంటి సుగ్రీవుడు సుగ్రీవుడి అన్నగారైన వాలి చేత తరమబడుతూ భూమండలం అంతా తిరుగుతున్నా వాలి కన్నా రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి హనుమ వాలిని ఎందుకు నిగ్రహించలేదు? ఇది రామచంద్రమూర్తి ప్రశ్న. దానికి అగస్త్య మహర్షి జవాబు చెప్పి అన్నారు, తెలియదు హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టి నేను వాలిని నిగ్రహించగలను అని తెలియక సుగ్రీవుడు పారిపోతుంటే ఆయన వెంట తాను కూడా పారిపోయాడు తప్ప తాను రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఎప్పుడు మళ్ళీ తెలిసింది హనుమకి తన బలం తనకి అంటే సుందరకాండ ప్రారంభంలో, కిష్కింధకాండ చిట్ట చివర్లో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరములన్నీ వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చున్నాయి. దక్షిణ తీరంలో లంకకి చేరాలి, ఉత్తర తీరంలో కూర్చునున్నారు వానరులందరూ. కొన్ని లక్షల వానరములు కూర్చునున్నాయి. ఎదురుగుండా 100 యోజనముల సముద్రం కనపడుతోంది. నేను దాటగలనన్నవాడు మాత్రం కనపడలేదు. 10 యోజనములు, 20 యోజనములు, 30 యోజనములు, 90 యోజనములు వెడతానన్నవాడే తప్ప 100 యోజనములు దాటి వెళ్ళగలనన్నవాడు లేడు. యువరాజు అంగదుడు లేచి అన్నాడు, నేను 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలను, కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేనో నమ్మకం లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలిబొడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములున్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నది. అప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే వచ్చినవాడు. అందుకని ఆయనది దీర్ఘాయుష్మంతుడు. అందుకే మీకు ద్వాపర యుగంలో కూడా కనపడతాడు. ద్వాపర యుగంలో కూడా వినాయక చవితి వ్రతకల్పంలో శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం చేస్తాడు. ఆ జాంబవంతుడు లేచి ఒక మాట అన్నాడు, నాయనా హనుమా, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీ బలం నీకు జ్ఞాపకం లేదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగారు. ఇచ్చాను, నీకు కావలసిన భూమిని తీసుకో, కొలుచుకో అన్నాడు బలిచక్రవర్తి. వెంటనే ఆ చిన్న పిల్లవాడిగా వచ్చినటువంటి వామనమూర్తి తన యొక్క పాదముల చేత 3 అడుగుల భూమిని కొలవడం కోసమని ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు, ఒక పాదంతో ఆకాశాన్నంతటినీ కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. అప్పుడు ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతైతో ఇదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబద్ధి. అంత పెరిగిపోయినటువంటి ఆ త్రివిక్రమ స్వరూపంతో పాటుగా అరణ్యములతో పర్వతములతో ఉన్నటువంటి ఈ భూమికంతటికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను హనుమ. జాంబవంతుడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఓపిక లేదు, వెళ్ళలేను. నువ్వు సామాన్యుడివి కావు, కారణజన్ముడివి. నీ తల్లి ఒక అప్సర స్త్రీ, పుంజకస్థల. శాపవశాత్తు ఈ భూమి మీద అంజనాదేవి అన్న పేరుతో పుట్టింది. ఆమె నీ తండ్రి అయినటువంటి కేసరి యొక్క భార్య. వాయుదేవుడు ఔరసపుత్రుడిగా కేసరికి క్షేత్రజునిగా అనుగ్రహించాడు నిన్ను. అప్పుడు పుట్టినటువంటి కారణజన్ముడివి. పుట్టి పుడుతూనే శిశురూపంలో ఆకలిగొని ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పండనుకొని పట్టుకోవడానికి వెళ్లి ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత కొట్టబడి ఎడమదవడ విరిగి కింద పడితే విరిగిన దవడ కలిగిన వాడివి కనుక హనుమ అని పేరు పొందావు. అనేక పర్యాయములు గరుత్మంతుడు సముద్రం మీద వెళ్ళిపోతూ అందులో తిరిగేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను చూశాను. వైనతేయుడైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కలకు ఎంత గొప్ప శక్తి ఉందో, హనుమ వాయుపుత్రుడవైనటువంటి నీ యొక్క భుజముల యందు కూడా అంత శక్తి ఉంది. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకప్పుడు ఋషుల యొక్క శాపకారణం చేత నీ బలాన్ని మరిచిపోయావు. ఇప్పుడు సమస్త వానర జాతి ప్రతిష్టని, వానర ప్రభువు అయినటువంటి సుగ్రీవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడాన్ని, సుగ్రీవుడిచ్చినటువంటి మాట నిజమైంది అనేటట్టుగా సుగ్రీవుడి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం, రామచంద్రమూర్తి కార్యాన్ని సాధించడం, సీతమ్మ తల్లి క్షేమవార్త తీసుకురావడం, ఇంతమంది వానరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టడం నీ చేతులలో ఉన్నాయి. హనుమ, వాయువు, గరుత్మంతుడు, నువ్వు, మీ ముగ్గురికే ఇంతటి వేగం ఉన్నది.
అటువంటి నీవు ఇలా నిస్తేజుడిలా కూర్చోవడం మర్యాద కాదు. నీ బలాన్ని నీ శక్తిని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒక్కసారి లంఘించు అని ఆయన్ని పిలుస్తూ ఒక మాట అంటారు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఇది జాంబవంతుడు చెప్పినటువంటి పరమ సత్యమైనటువంటి మాట. ఆయన అన్నాడు, ఓ హనుమ, హనుమన్ హరిరాజస్య, వానరములకన్నిటికీ రాజైనటువంటి ఓ హనుమ, సుగ్రీవస్య సమోహ్యపి, నువ్వు నీ వినయము చేత సుగ్రీవుడి దగ్గర ఒక మంత్రిగా సేవిస్తున్నావు, కానీ నువ్వు సుగ్రీవుడి కన్నా తక్కువ వాడవు కాదు. సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములున్నవాడివి. అది రామలక్ష్మణయోశ్చాపి, రామలక్ష్మణులిద్దరూ ఎంతటి తేజోవంతులు బలవంతులో నీవు కూడా అంతటి వాడవే. తేజసాచ బలేనచ, తేజస్సు యందు బలము యందు ఆ ముగ్గురి కన్నా నువ్వెంత మాత్రము తక్కువ వాడివి కావు. అటువంటి వాడివి ఇవాళ 100 యోజనముల సముద్రాన్ని దాటడం నీకు పెద్ద లెక్క కాదు. కానీ నీ బలాన్ని నువ్వు మర్చిపోయావు. హనుమ ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ అన్నాడు. ఉత్తిష్ట హరిషార్దూలా, లే హనుమ, నీ శక్తిని జ్ఞాపకం తెచ్చుకో. లంఘయస్వ మహార్ణవం, ఈ సముద్రాన్ని చిన్న ఎద్దు పాదములో అడుగు వేస్తే అది చిన్న ముద్ర పడితే అందులోకి వచ్చి నీళ్లు నిలబడితే ఎంతుంటాయో నీ శక్తి ముందు ఈ సముద్రం అంతా. కాబట్టి ఈ సముద్రాన్ని లంఘించు. ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం. ఇది హనుమ యొక్క గొప్పతనం. హనుమన్యాగతిస్తవ సర్వభూతానాం, ఈ సృష్టిలో ఎన్ని భూతములున్నాయో అన్ని భూతముల కన్నా కూడా తేజోవంతుడవు, గమనమునందు అటువంటి వేగమున్నవాడివి నువ్వే. పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ, నీ యొక్క వేగం అటువంటిది. అంతటి వేగమున్నవాడివి నువ్వు ఇవాళ ఇలా కూర్చోవడం బావులేదు, లే నీ బలాన్ని పుంజుకో అన్నాడు. ఎప్పుడైతే జాంబవంతుడు కీర్తించాడో వెంటనే హనుమ యొక్క శాపం నివారణమైపోయింది. ఇప్పటికీ తెలియక ఓ మాట అంటుంటారు, మనం ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేయాలండి అని. మనం జ్ఞాపకం చేయక్కర్లేదు, ఎప్పుడో ఆయన శాపం తీరిపోయి తన బలం తాను జ్ఞాపకానికి తెచ్చుకున్నారు కాబట్టే వెంటనే ప్రతిజ్ఞ చేశారు. లేచి నిలబడి, ఇక్కడి నుంచి నేను కాని సముద్ర లంఘనాన్ని ప్రారంభం చేస్తే నేను నా పాదములతో భూమిని దట్టించినప్పుడు ఈ భూమి ఊంచుకోలేదు. అందుకే మహేంద్రగిరి మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరి వెడతాను. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి బంగారు రెక్కలు అల్లారుస్తూ ప్రయాణించేటటువంటి గరుత్మంతుడు సముద్రం మీద తీవ్రమైన వేగంతో వెడుతూ పావుల్ని తన్నుకుపోతుంటే ఏకకాలంలో ఆ గరుత్మంతుడి చుట్టూ కొన్ని 100 పర్యాయములు ప్రదక్షిణం ఆచరించగలను. సముద్రానికి ఉత్తర తీరంలో నిలబడి వంగి ఉత్తర తీరాన్ని నా చేతితో స్పృశించగలను. గోష్పదీకృత వారాసిం మచకీకృత రక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఎద్దు పాదంలో నీరు నిలబడితే దాటడం ఎంత అవలీలగా దాటగలరో అంత అవలీలగా దాటగలను. ఈ పర్వతములతో, నదులతో, సముద్రంతో శోభిస్తున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ తిరగవేసి సముద్రంలో కలిపేయగలను. పర్వతాలనన్నిటినీ కూడా నా తొడల వేగంతో చూర్ణం చెయ్యగలను. ఆకాశాన్ని ఒరుసుకుంటున్నాడా అన్నట్టుగా ఆకాశ మార్గంలో ఈ సముద్రాన్ని దాటి ఆమలి ఒడ్డుకు చేరగలను. ఇప్పుడే బయలుదేరుతానని మహానుభావుడు బయలుదేరారు. అలా జాంబవంతుడు చేసినటువంటి ప్రార్థన చేత, ఆయన చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క శాపము ఎన్నడో నివారణమైపోయింది. అటువంటి హనుమ సూర్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి అనుగ్రహం మేరకు సూర్య భగవానుడికి శిష్యుడయ్యాడు. లోకంలో ఎందరో శిష్యులుంటారు. గురువుగారి దగ్గర పాఠం నేర్చుకున్న వాళ్ళు, శాస్త్రం చదువుకున్న వాళ్ళు. కానీ అందరు శిష్యులు ఒకెత్తు, హనుమ ఒక్కరూ ఒకెత్తు. హనుమ వంటి శిష్యుడు లోకంలో ఉండరు. ఎందుచేత అంటే లోకంలో ఎక్కడైనా గురువు పాఠం చెప్పాలి అంటే తాను స్థిరంగా కూర్చుని శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్తారు. అథవా గురువుగారు అటు ఇటు నడుస్తూ పాఠం చెప్పడం విన్నాం. గురువుగారు మధ్యలో తెర కట్టుకుని శిష్యులకి పాఠం చెప్పడం విన్నాం పతంజలి చరిత్రలో. కానీ సూర్యుడు
హనుమకి పాఠం చెప్పడానికి ఆగకూడదు, ఎందుకంటే కాలగమనం ఆగిపోతుంది కాబట్టి ఆయన ఉదయాద్రి మీద బయలుదేరి అస్తాద్రికి వెళ్ళిపోయే పర్యంతము ఆయనతో పాటుగా ప్రయాణిస్తూ పాఠం వినాలి. ఆయన పోని ప్రయాణించేటప్పుడు చంద్రుళ్ళ సుధాకిరణుడై ఏం చల్లగా ఉండడు, నిమిషానికి ఆయన తేజస్సుని పుంజేసుకుంటాడు. మధ్యాహ్న కాలం అయ్యేటప్పటికి మార్తాండ బింబంగా ఉంటాడు, దుర్నిరీక్షమైనటువంటి ప్రకాశంతో ఉంటాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గర కూర్చుని పాఠం వినడం ఎలా సాధ్యం? పోని గురువు గారు పాఠం చెప్తుంటే ఆయన నేర్చుకున్నది వ్యాకరణం, పైగా వ్యాకరణం నేర్చుకోవాలి అంటే కేవలం విని నేర్చుకోవడం కుదరదు, పుస్తకం చేతితో పట్టుకుని గురువు గారికి పక్కన నిలబడి ఇలా చెవి పెట్టి గురువు గారితో సమానంగా కూర్చోవడం కానీ గురువు గారితో సమానంగా నిలబడడం కానీ చేసి పాఠం నేర్చుకోకూడదు. గురువు గారు వస్తుంటే కొంచెం ముందుకు వెడుతూ ఇలా చెవి పెట్టి విందామంటే గురువు గారికి పృష్ఠభాగం చూపించకూడదు. గురువు గారికి ముందుకు నిలబడి పాఠం వినాలి. గురువు గారికి ఎదురుగుండా నిలబడదామంటే నిరాధారమైన ఆకాశ మార్గంలో సూర్యనారాయణమూర్తి యొక్క రథం వెళ్ళిపోతుంటుంది. దుర్నిరీక్షమైన తేజస్సు క్షణానికి పుంజేసుకుని మీదకొస్తాడు. అంత వేగంతో సూర్యుడు వస్తే అంత వేగంతో వెనక్కి నడవాలి. వెనక్కి నడుస్తూ చేతిలో శాస్త్రం పట్టుకుని శాస్త్రం వంక చూస్తూ గురువుగారి ముఖం వంక చూస్తూ గురువుగారు చెప్పిన మాటలు వింటూ శ్రద్ధతో చదువుకుంటూ నేర్చుకుంటూ వెనక్కి నడవాలి. నడిచి గురువుగారు అస్తాద్రికి చేరుకునేటప్పటికీ శిష్యుడు అస్తాద్రికి చేరుకుని ఆ రోజు పాఠం పూర్తి చెయ్యాలి. ఎవరైనా వెళ్ళగలరా? సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోగలరా? మహానుభావుడైనటువంటి స్వామి హనుమ నేర్చుకున్నాడు. అందుకే సూర్యనారాయణమూర్తికి తన శిష్యుడైనటువంటి హనుమ పేరు చెప్తే ఎంత సంతోషం, ఇటువంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడని. శిష్యుడి పేరు చెప్తే గురువు పులకించిపోవాలి. దేని చేత అంటే శిష్యుడి యొక్క నడవడి చేత. శిష్యుడి నడవడి చూసి గురువు ఛీ అనే రోజు తెచ్చుకోకూడదు. అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి ఆ హనుమ యొక్క వినయం, ఆ హనుమ యొక్క నడవడి చూసి గురువైనటువంటి సూర్యనారాయణమూర్తి పరవశించిపోయాడు. విచిత్రం ఏమిటంటే హనుమకి గురువు సూర్యనారాయణమూర్తి, ఆ సూర్య వంశంలో ప్రభవించినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడు. రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడైతే రామచంద్రమూర్తి స్వామి హనుమకి సమస్తం. యథార్థానికి స్వామి హనుమకి తల్లి రాముడే, తండ్రి రాముడే, గురువు రాముడే, దైవం రాముడే, అన్నీ రాముడే. అసలు శాస్త్రంలో ఒక సీతారామాంజనేయ సంవాదం అని ఒక విషయం చెప్తారు. రామతారక మంత్రోపదేశం హనుమకి ఎవరు చేశారు అంటే సీతమ్మ చేసింది అంటారు. హనుమకి వేదాంత జ్ఞానం నేర్పిన వారెవరు అంటే రామచంద్రమూర్తి, రాముడు గురువు హనుమకి. సూర్యుడి దగ్గర వ్యాకరణ పాఠం అంతా నేర్చుకున్నాడు, కానీ ఆ వినయానికి సూర్యుడు పొంగిపోతాడు. నాకు ఇప్పటికీ తిరుపతి వెళితే ఆ పద్మావతి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి జగదంబని సేవించి వచ్చిన తర్వాత పద్మ సరోవరం ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ఉంటారు, రెండు చేతుల్లో ఇలా కమలాలు పట్టుకుని. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి కూర్చోగానే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేవారు ఎవరంటే హనుమ. ఎందుకంటే ఈ గురువు గారు ఎంత మురిసిపోతూ ఉంటారో ఆయన్ని శిష్యుడిని తలుచుకుని. అది కదా శిష్యుడంటే. శిష్యుడి పేరు చెప్పేటప్పటికీ గురువు పరవశించిపోవాలి. గురువు సదా నా శిష్యుడు రక్షింపబడుగాక అని మనసులో అంత సంతోషంతో ప్రార్థన చేసేటట్టుగా శిష్యుడి యొక్క నడవడి ఉండాలి. అందుకే ఆ సూర్యనారాయణమూర్తి దగ్గర వ్యాకరణం నేర్చుకున్నారు, వేదాంతాన్ని రామచంద్రమూర్తి దగ్గర నేర్చుకున్నారు హనుమ. రామచంద్రమూర్తికి వేదాంత జ్ఞానము పట్ల విశేషమైనటువంటి అనురక్తి, ధర్మానుష్ఠానమునందు కూడా అంతే అనురక్తి. మనకి పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు ఉంటాయి. పూర్వమీమాంస ధర్మాన్ని ప్రతిపాదన చేస్తుంది, అందుకే దానికి ధర్మమునందు అనురక్తి కల్పించేటటువంటి శాస్త్రము అని ధర్మ జిజ్ఞాస అని పిలుస్తారు. ఉత్తరమీమాంస పరావిద్యని చెప్తుంది, అపరావిద్యని మిగిలినవి చెప్తాయి. పరావిద్య అంటే మోక్షమునకు కారణమైనటువంటి వేదాంత శాస్త్రం. అది కేవలము కూడా
బ్రహ్మ జిజ్ఞాస అంటారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే కేవలము జ్ఞానమునందు అనురక్తి. ఆ జ్ఞానము ఎవరికి కలుగుతుందో వాడే మోక్షమునకు అర్హుడవుతాడు. వాడు జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి కూడా మోక్షాన్ని పొందేసిన వాడే. శరీరం పడిపోయిన తరువాత పొందేది విదేహ మోక్షం. అంతేకాని చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో మోక్షం వస్తుంది అన్నది అద్వైత సిద్ధాంతం కాదు. జ్ఞానము కలిగిన కారణం చేత శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తాడు. అందుకే కురుడిని పూర్ణాహుతిలో వాడతారు. అది పెంకు నుంచి విడిపోతుంది. శరీరంలో ఉన్న గుడుగుడులాడుతూ తాను వేరుగా ఆత్మగా ఉంటాడు. సాక్షిగా శరీరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ జ్ఞానమునకు ఎవరు చేరిపోయాడో అటువంటి వాడికి ఇక విహిత కర్మ నిషిద్ధ కర్మ అన్న రెండు మాటలు అన్వయం అవ్వవు. అన్నిటికీ అతీతంగా ఉంటాడు. అదిగో అటువంటి మహాజ్ఞానులలో అగ్రగణ్యుడెవరు అంటే స్వామి హనుమ. సాధారణంగా లోకంలో హనుమ అనేటప్పటికీ ఏం చెప్తామంటే ఆయన చాలా గొప్ప బలవంతుడు అంటారు. భజరంగ బలి అంటుంటారు. ఉత్తర భారతదేశం అంతా కూడా ఆయనది ఉక్కు ముక్క లాంటి శరీరం అంటారు. కానీ యథార్థం మనకు అదొక్కటే కాదు. అసలు హనుమ యొక్క తత్వాన్ని అద్భుతంగా అనుభవించిన మహాపురుషుల్లో ఒకడు సంతు గోస్వామి తులసీదాస్. తులసీదాస్ గారు ఆయన మీద కొన్ని ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. హనుమాన్ చాలీసా చేసే అలవాటు ఉన్నవారు ఆ ప్రార్థనా శ్లోకాలు చేస్తారు. అవి సంస్కృతంలో ఇచ్చారు. దాన్ని ఆ ప్రార్థనా శ్లోకం చెప్తూ అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కుశానం జ్ఞానినామగ్రగణ్యం అంటారు తులసీదాస్ గారు. అతులిత బలధామం, అతులిత అంటే పోల్చడానికి ఇక అటువంటి బలం ఉన్నవాడు లేడు. ఆయన బలంతో సమానమైన బలం ఉన్నవాడు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని కింద ఒక పెద్ద విషయం ఉంది. స్వర్ణ శైలాభదేహం, భ కాంతి, బంగారు కాంతి శరీరంలోంచి వస్తూ ఉంటుంది. ఎక్కడదది? మీరు పతంజలి యోగశాస్త్రాన్ని పరిశీలిస్తే అందులో కనపడుతుంది. ఎవరు నిరంతర బ్రహ్మచర్యంలో ఉంటారో, అస్ఖలిత బ్రహ్మచారి, అసలు ఎన్నడూ ఆయన మనసు కామమునకు వశం కాదు. ఎన్నేళ్ళొచ్చినా అటువంటి బ్రహ్మచర్య దీక్షలో నిలబడి తన యొక్క వీర్యశక్తిని తేజశక్తిగా ఓజోశక్తిగా మారుస్తాడో అటువంటి వాడి రోమకూపములలోంచి బ్రహ్మ తేజస్సు బంగారు కాంతితో పైకి కొడుతుంది. అది తులసీదాస్ గారి నిర్వచనం. అతులిత బలధామం, అటువంటి బ్రహ్మచర్యనిస్తున్నవాడు. జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినవాడు ఆయన. కాబట్టి అతులిత బలధామం, ఆయనతో సమానమైన బలవంతుడు వేరొకడు ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. అంతటి మహాబలవంతుడు హనుమ ఒక్కరే. ఆ బలానికి కారణం ఆయన బ్రహ్మచర్యం కూడా. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం, అది యోగశాస్త్ర రహస్యం. అందుకన్నారు తులసీదాస్ గారు, ఏదో శరీరం బంగారు కాంతి అని చెప్పడానికి కాదు. తులసీదాసు గారు అపరిమితమైనటువంటి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాపురుషుడు. స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం, రాక్షసులు అనబడేటటువంటి వనాన్ని అంతటినీ కూడా కార్చిచ్చు రూపంలో కాల్చేసినవాడు. కార్చిచ్చు అని అంటుకుంటుంది అరణ్యంలో. బాగా రోహిణీ కార్తీ అటువంటి వాటి సమయంలో అంటుకుంటుంది. అసలు ఆ కార్చిచ్చు చూడ్డానికి భయం వేస్తుంది. మీరెవరైనా ఎప్పుడైనా చూశారో లేదో, నాకు ఒకసారి ఈశ్వరుడు దాన్ని చూసేటటువంటి అవకాశం కల్పించాడు. ఒకప్పుడు మంచి వేసవి కాలంలో శ్రీశైలం క్షేత్రంలోంచి కిందకు వచ్చేస్తున్నాను. మేము వచ్చేస్తున్నటువంటి కొండలకి ఆవలి వైపు కొండల మీద కార్చిచ్చు అంటుకుంది. కార్చిచ్చుకో లక్షణం ఉంటుంది. మామూలుగా ఇలా నిలబడి మండదది, అది దూకుతుంది మంట. అసలు చూడ్డానికి గజ 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 వణికిపోతాం. అది ఇక్కడి నుంచి పెద్ద వలయం తిరిగినట్టుగా ఇలా తిరుగుతుంది, తిరిగి దూకుతుంది అవతల వైపు. ఆ దూకుతున్నప్పుడు అది దేని మీదకి దూకుతూ వెడుతుంటుందో అదంతా బూది కుప్పల కింద పడిపోతుంటాయి చెట్లు. అది అలా అంటుకుపోతుంది, అంటుకుపోయి వ్యాపించేస్తూ దూకుతూ వెళ్ళిపోతుంది. అలా ఒక గంట ఉందంటే అరణ్యం అంతా కాలిపోతుంది. అందులోంచి ప్రాణులు కూడా తప్పుకోలేవు. ఎంత వేగంగా వెళ్లే ప్రాణులు కూడా కాలిపోతాయి, పక్షులు కూడా పడిపోతాయి ఆ వేడికి. అలా వెడుతుంది. అబ్బా, ఏమి ఉపమానం అండి తులసీదాస్ గారిది! ఏం అనుభవించారు హనుమ యొక్క శక్తిని! ఎవరు వెయ్యగలరు ఇంకటువంటి ఉపమానం? హనుమ యొక్క అవతారమే అంటారు. హనుమతో మాట్లాడేవారు, హనుమతో కలిసి కూర్చున్నారు. హనుమ వలన ఎన్నో విషయాలు తెలుసుకున్నారైనా.
అటువంటి వారు కాబట్టి అటువంటి మాటలు వెయ్యగలిగారు హనుమ గురించి. అందుకే హనుమాన్ చాలీసా అంత శక్తివంతమైంది లోకంలో. స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం. ఇది తులసీదాస్ గారి ప్రార్థన. ఇప్పుడు నేను తులసీదాస్ గారి ప్రార్థన అంతా చెప్పి వ్యాఖ్యానం చేయడం అంటే అయ్యే పని యథార్థానికి. ఏదో పైకి తేల్చేస్తున్నాను కానీ ఎప్పుడైనా నాతో పరమేశ్వరుడు హనుమాన్ చాలీసాకి వ్యాఖ్యానం చేస్తే అప్పుడు ఇద్దరు. కాబట్టి జ్ఞానినాం అగ్రగణ్యం, జ్ఞానుల యందు అగ్రగణ్యుడు. మామూలు వాడు కాదాయన, జ్ఞానుల యందు అగ్రగణ్యమైనటువంటి వాడు. ఎక్కడిది ఈ విషయాలన్నీ తులసీదాస్ గారు ఎట్నుంచి కలుపుతున్నారు? నేను ఇందాక మీతో మనవి చేశానే, ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటాయి అని. ధర్మ జిజ్ఞాస రాముడు అరణ్యవాసంలోనూ రాజ్య పరిపాలనలోనూ నిరూపణం చేశాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ బ్రహ్మ జిజ్ఞాస? యోగవాసిష్టం అని ఓ గ్రంథం ఉంది, అద్వైత సిద్ధాంతానికి ఆయుపట్టు. వశిష్ఠుడు గురువై అద్వైత రహస్యములను, అసలది జ్ఞానవాసిష్టము అంటారు. అటువంటి జ్ఞానాన్నంతటినీ వశిష్ఠుడు రామచంద్రమూర్తికి ప్రబోధం చేశాడు. అప్పుడు విన్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. మీరు ఎప్పుడైనా అటువంటి మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. నాకు జ్ఞాపకం ఉంటే నేను ఈ 5 రోజుల్లో మీకు ఆ మూర్తిని తీసుకొచ్చి చూపిస్తాను. ఒక అద్భుతమైన ప్రార్థనా శ్లోకం ఉంటుంది. రాముడు రాజ్య పరిపాలకుడిగా కాదు, గురువుగా కూర్చుంటే ఎలా కూర్చుంటాడో. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఇందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. హనుమ పాఠం నేర్చుకోవడం అంటే ఎన్ని విచిత్రాలు జరిగాయి అనుకుంటున్నారు? రాముడు ఎక్కడ నేర్చుకున్నాడు అసలు ఈ చెప్తున్న పాఠాన్ని? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠుడెవరు? శ్రీమన్నారాయణుని యొక్క శిష్యుడు. ఎందుకని? మీరు అద్వైత గురు పరంపర చెప్పారనుకోండి, నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని గోవింద పాదంచ తథాస్య శిష్యాం అని చెప్తాం. ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారి యొక్క శిష్యులు, ఆ పరంపర అంతా వస్తుంది. అందులో నారాయణం మొట్టమొదటి గురువు శ్రీమన్నారాయణుడు. నారాయణుని తర్వాత వచ్చిన గురువు పద్మభువం. అంటే నారాయణుని తర్వాత అంటే ఇంకో ఉద్దేశ్యంతో కాదు, నారాయణుని యొక్క గురుత్వమును అందుకుని గురువుగా ప్రకాశించిన వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి స్థానంలోకి మళ్ళీ బ్రహ్మగారిలా గురువు స్థానంలో కూర్చుని ప్రబోధం చేసిన వాడు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారికి గురువెవరు? నారాయణుడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. గురువు గారి గురువు పరమగురువు కదా. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారికి గురువు గారు నాకు పరమగురువు గారు అవుతారు. అలా వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. అందుకే నారాయణుడి పేరు చెప్తే వశిష్ఠుడు ఏం చెయ్యాలి? వెంటనే లేచి నిలబడి నమస్కారం చేయాలి. పరమగురువు గారి పేరు చెప్పినా పరమగురువు గారు కనపడ్డా. కానీ రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం జరిగింది. ఆ వశిష్ఠుడు రాముడికి గురువుగా వచ్చాడు. రాముడు ఎవరు? నారాయణుడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? వశిష్ఠుడి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు. చేసి పాఠం చెప్పమని అడిగాడు. ఇప్పుడు తనకి పరమ గురువైన నారాయణుడు తనకి శిష్యుడై తన కాళ్ళు పట్టుకుంటే పాఠం చెప్పాడు వశిష్ఠుడు. ఇదొక చమత్కారం రామావతారంలో గురు శిష్యుల విషయంలో. అటువంటి వశిష్ఠుడి దగ్గర యోగవాసిష్టం జ్ఞానవాసిష్టం నేర్చుకున్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇప్పుడు ఈ పాఠం ఎవరికి చెప్పాలి? దానికి అర్హుడైన వాడు ఉండాలి. ఎవడు అర్హుడు? ఏ కోరిక లేనివాడు. ఏ కోరిక లేకపోవడం అంత తేలిక మార్గం అనుకోకండి. ఏ కోరిక అడగడానికి లేకపోవడం అంటే అది గురువు గారు కోరుకునేటటువంటి అద్భుత స్థితి కలిగిన శిష్యుని యొక్క లక్షణం. అదే సామాన్యమైన విషయం కాదు. ఎవరుంటారు అలా? కనపడడం ఏం మాటలండే, ఆ స్థితికి చేరుకోవడం హనుమ ఒక్కరే. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే. బంగారు మండపంలో రామచంద్రమూర్తి కూర్చున్నారు. మునులు కూడా వచ్చారు ఆయన దగ్గర వినడానికి. కానీ ఆయన ఎవరికి ఉపదేశం చేశారో తెలుసా?
ఆయనకి ఉపదేశం చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఎవరికి? హనుమతి ఉపదేశం చేశారు. ఎందుకని? అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. నీలమేఘఛాయ కలిగినటువంటి రాముడు తత్వోపదేశం చేస్తే ఇలా ముద్ర పడతాడు, చిన్ముద్ర. ఇలా చిన్ముద్ర పట్టి ఎలా కూర్చుంటాడంటే వీరాసనే సుస్థితం. ఈ కాలు తీసి ఈ కాలు మీద వేసుకుంటాడు. దాన్ని వీరాసనం అంటారు. అంటే గురువు గారు కేవలం జ్ఞానోపదేశం చెయ్యడానికి మాత్రమే కూర్చున్నారు. ఇక అంతకన్నా పై స్థాయి ఉండదు. ఇక అదొక అద్భుతమైన స్థాయి. లోకంలో ఇక జ్ఞానం ఇవ్వడం కన్నా గొప్పదేదీ లేదు. ఆ స్థితిలో గురువు గారు కూర్చున్నారు అని గుర్తు ఏమిటంటే, ఒక మోకాలు మీదకి రెండో కాలు వేసుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటాడు. అలా కూర్చుంటే చుట్టూ సనక సనందనాథులు కూర్చుంటారు. అలా రాముడు కూర్చున్నాడు, ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటే తొడ మీద, ఎడమ తొడ మీద వైదేహీ సహితం సీతమ్మ కూర్చుంది. ఎందుకు సీతమ్మ కూర్చోవడం? ఎందుకు? గురువు గురుపత్ని అభేదం. గురువు గారు ఎంతో, గురుపత్ని అంతే. గురువు గారు వేదాంత పాఠం చెప్తున్నప్పుడు గురుపత్ని కూడా అంతే వేదాంత ధోరణిలో ఉంటుంది. అందుకే జానకీ సహితం సీతా సహితం అనలేదు, వైదేహీ సహితం. వైదేహి అంటే విదేహ వంశంలో పుట్టింది, శరీర భ్రాంతి లేదు, తాను కూడా ఆత్మగా రమిస్తున్న సీతమ్మ. అటువంటి సీతమ్మ రాముడి తొడ మీద కూర్చునుండగా వీరాసనంలో కూర్చుని సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. చక్కగా కూర్చున్నాడు. ముందు సుస్థితం, బాగా సువ్యవస్థితంగా గురువుగారు కూర్చుంటే కదా పాఠం చెప్పడం. సుస్థితం, అంతమంది మునులు ఉన్నారు, భరతాదులు ఉన్నారు. భరతుడు యువరాజు, ముందు యువరాజు కూర్చోవాలి, కానీ భరతుడు కాదు కూర్చున్నది. ఎవరిని కూర్చోబెట్టారు ముందు? ఎవరికి చేస్తున్నాడు ఉపదేశం? అగ్రేవాచయతి ప్రభంజన సుతే, ప్రభంజన సుతుణ్ణి కూర్చోబెట్టారు. ప్రభంజనుడు అంటే వాయువు, వాయువు యొక్క కుమారుణ్ణి కూర్చోబెట్టారు. ఇందులో ఒక చమత్కారం ఉంది. మామూలుగా వాయువు అంటారు, ప్రభంజనుడు అని ఎప్పుడంటారంటే విరిచేసేంత వేగంగా వెళ్ళిపోతాయి. వాయువు మామూలుగా వీస్తోంది అనుకోండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. అదే వాయువు ఏ పెను తుఫానో వచ్చినప్పుడు వీచినట్టుగా విపరీత వేగంతో వీచిందనుకోండి, ఎదురుగుండా ఉన్న వస్తువు విరి కింద పడిపోతుంది. కర్ర కానివ్వండి, చెట్టు కానివ్వండి, స్తంభం కానివ్వండి. ఇప్పుడు ప్రభంజనుడు అంటారు. హనుమతి ఎటువంటి వేగం? మనోజవం మారుతతుల్య వేగం. విపరీతమైన వేగం శరీరానికి ఉంది, అంతే వేగం మనస్సుకుంది. కానీ గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారంటే శరీరము కదలదు, మనసు కదలదు. మనకంత వేగం లేకపోయినా శరీరము అంత వేగంగా వెళ్ళదు. నిజానికి హనుమ మనసుకున్నంత వేగము లేదు. అయినా కూడా మన మనసు గురువు గారి దగ్గర ఉండదు. పాఠం మీద ఉండదు, శాస్త్రం మీద ఉండదు, భగవంతుడి మీద ఉండదు. మిమ్మల్ని కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఎక్కడో తిరుగుతుంటుంది. ఆయన అంత వేగంగా వెళ్ళగలిగిన వాడు గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత నిశ్చలంగా కూర్చుంటాడు. ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం. హనుమతి చెప్తుంటే మిగిలిన వాళ్ళు విన్నారు తప్ప యువరాజని భరతుణ్ణి కాని మునులని మిగిలిన వాళ్ళని కాని కూర్చోబెట్ల. ఒక్క హనుమని కూర్చోబెట్టారు. ఎందుకని? ఏ కోరిక లేకుండా మనసులో నాకు ఇది కావాలన్న కోరిక లేదు. అందుకని బ్రహ్మ జిజ్ఞాస అందుకోవడానికి అర్హుడయ్యాడు. గురువు గారు అలా కూర్చున్నారు అంటే అది అందుకోవడానికి అర్హుడైన శిష్యుడిగా కూర్చోవడం అంటే అంతకన్నా అదృష్టం జీవితంలో ఏముంటుందండి. ఇంకా గురువు గారు అలా వచ్చి కూర్చున్నారంటే శిష్యుడిగా నేను కూర్చుంటానండి అనాలి అంటే ఇన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే అంటారు ఆ మాట. కాబట్టి హనుమని కూర్చోబెట్టారు ఎదురుగుండా. తత్వం మునిభ్య పరం. దక్షిణామూర్తిలో ఇలా చిన్ముద్ర పట్టాడు రాముడు. చిన్ముద్ర పట్టి అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. హనుమకి చెప్తుండగా వేదాంతాన్ని మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఈ జ్ఞాన మార్గాన్ని, ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా అనుభవంలోకి తెచ్చుకున్నవారు. అందుకే మీకు మహాభారతంలో ఆరణ్య పర్వంలో గంధమాదన పర్వతంలో ఆ అరటి తోటలో ఒక పర్వత గుహలో యోగంలో తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటారు. అంతటి మహాయోగమూర్తి హనుమ. అటువంటి వారు అంతటి మహాశక్తివంతుడు.
ఎంత శక్తివంతుడో అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు. అలా గురువు గారి దగ్గర జ్ఞాన పాఠాన్ని నేర్చుకున్నటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని యోగ మార్గమునందు అలా నిలబడినటువంటి వారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ దగ్గర ప్రదక్షిణం చేశారనుకోండి, అదొక్కటి చాలు మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. మీరు ఏ కోరికతోనైనా చెయ్యవచ్చు, ఆయన పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది, దాని పేరే రామాయణం. రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు. అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ వినా. సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ 1కి 10 మార్లు చెప్పబడుతుంది. అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందనివాడు రామాయణమునందు లేడు. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు. ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు. కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతోని చెప్పారు. రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు. మదంగే జీర్ణతాం యాతు యత్పయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు. ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి. కోరచ్చా నేను? అందుకని నేను కోరను. నీకటువంటి ఆపద రాదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు. అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు. హనుమ, నువ్వు వస్తావా అని అడిగారు. రామచంద్ర ప్రభో, మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు. ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడికి వెడతా. రామ కథ చెప్తే వెడతా, రామాయణం చెప్తే వెడతా. ఇప్పుడు రాముడు అన్నాడు, మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. రామశాసనం హనుమకి. ఎక్కడ రామనామం చెప్పినా, ఎక్కడ రామ కథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా హనుమా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని వింటూ ఉండు. హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే. నన్ను నమ్మండి, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. హనుమ దర్శనం అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే చాలు. నిన్న మీతో చెప్పా, సంధ్యాకాల దర్శనంతో సమానం. ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి. అంత శక్తివంతం హనుమద్ దర్శనం అంటే. అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు, ప్రవేశించి అనుగ్రహిస్తారు. ఎందుకని అంటే పైన రామశాసనం ఉంది. ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది. తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో, వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. పతంజలి చరిత్రలో చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు. ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను. నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపం శమించింది. నేను సాధారణ రూపాన్ని పొందాను. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ రోజు వస్తుంటారు. ఎక్కడికొస్తారో తెలుసా? ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు. అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభలోకి వస్తారు.
అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు. అన్ని వేళలా అలా వెళ్ళరు, ఏ రూపంలోనైనా వెడతారని. కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్ళి కూర్చున్నారు. అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులమ్మట నీరు కారుతుండగా వెడుతున్నాడు. తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారని. ఆయన హనుమ, ముందు వెడుతున్నవారు. వెనక్కి తిరిగి గద్దించారు, ఎందుకు నా వెంట వస్తున్నావు, ఆగక్కడ. కాదు, నాకు రామదర్శనం కావాలి, నీ వల్లే జరగాలి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు, అక్కడ కూర్చుని నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు రామదర్శనం అవుతుందన్నారు. తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు. వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు. ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు. వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు, రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టావా అన్నారు. ఎప్పుడు వచ్చారు అన్నారు. అయ్యో, ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయా, నువ్వు గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయారు. ఎంతో బాధపడ్డారు. మళ్ళీ సాధన చెయ్యండి. మళ్ళీ సాధన మొదలుపెట్టారు. మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు. గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి తాతా తాతా నాకు గంధం ఇస్తావా అని అడిగాడు. ఇది రాముడి కోసం రా, పో అన్నారు తులసీదాస్ గారు. మళ్ళీ పొమ్మంటున్నాడు రా రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడాడు. రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు, గుర్తించలేని తులసీదాసు వెళ్ళిపోమ్మంటున్నాడు అని. అది విన్నటువంటి తులసీదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు. పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, తులసీదాస్, నా పేరు మీద నువ్వు రామాయణాన్ని, దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం, దక్షిణ దేశం ఎక్కడైనా వాల్మీకి రామాయణం, కానీ నువ్వు ఇప్పుడు రామచరితమానస్ అన్న పేరు మీద రామాయణాన్ని రచించు. ఉత్తర భారతదేశంలో రామచరితమానస్కి ఎంత గౌరవం అంటే, మీరు ఆలయాల్లోకి వెళ్ళండి, వ్యాసపీఠాలు పెట్టి దాని మీద రామచరితమానస్ పెడతారు. గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైన అందులోంచి చదువుకుని చక్కగా ఓ పువ్వు ఏదో పెట్టి నమస్కారం పెట్టొస్తారు. రామచరితమానస్కి అంత గొప్ప. విచిత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా, రామచరితమానస్ రెండు తులసీదాస్ గారి శరీరంతో ఉండగానే ప్రఖ్యాతి వహించేసాయి. అటువంటి తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు. ఒకప్పుడు తులసీదాస్ గారు గంగ ఒడ్డున నిలబడి ఉన్నారు. ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. ఎప్పుడూ అలవాటు మీద తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అన్నారు. అయ్యా, నన్ను దీర్ఘసుమంగళీభవ అంటున్నారు, నా భర్త మరణించాడు, అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి, మీ నోట వంట వచ్చిన మాట అబద్ధం కాకూడదు అందావిడ. నా నోట రావడం ఏమిటమ్మా, రాముడు పలికించాడు. ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామం చెప్పారు. చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇది చూశారు పాదుషా యొక్క గూఢచారులు ఆ గంగా తీరంలో తిరుగుతూ. తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలున్నాయి, ఆయన ఏవైనా చెయ్యగలడని పాదుషాకి చెప్పారు. పాదుషా తులసీదాస్ని పిలిపించారు. పిలిపించి, నువ్వేమిటో చచ్చిపోయిన వాడిని బతికించావుట, ఏవి కొన్నటువంటి వింత చేష్టితములు చెయ్యన్నారు. తులసీదాస్ గారు అన్నాడు, వింత చేష్టితములు చేయడానికి నేను గారడీవాణ్ణా? కాదు, రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు, అది రామానుగ్రహం అన్నాడు. అంటే నేను చెప్పిన మాట పాటించట్లేదు కాబట్టి కొరడాలతో కొట్టండి అన్నాడు. అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేశారు తులసీదాస్ గారు. కళ్ళు మూసుకుని హనుమని తెలుసుకుని హనుమాన్ చాలీసా చేస్తుంటే భటులు వచ్చి కొరడాలు పట్టుకుని కొట్టడానికి పైకెత్తుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున పాదుషా కోట అంతఃపురం అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడి చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా. పాదుషా భయపడిపోయి సింహాసనం దిగి కిందకొచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఖచ్చితంగా పూర్తయిపోయింది హనుమాన్ చాలీసా. ఆ తులసీదాస్ గారి చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి. తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు స్వామి హనుమతోటి.
రామాయణ రచన చేసేటప్పుడు రామచరితమానస్ రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తూ ఉండేవారు. హనుమ అంతా చదివి సరేనంటుండేవారు. అబ్బో ఎన్ని చమత్కారాలు, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమకి. అంతటి గొప్ప అనుబంధం. అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. రామచరితమానస్ అంత గొప్ప గ్రంథం. తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ. అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు. వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు. నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు. పెళ్లి నిశ్చయం చేశారు. పిల్లవాడిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సుముహూర్త సావధాన సులగ్నే సావధాన అంటున్నాడు. పెళ్లి కొడుక్కి ఇంకోలా వినపడింది, సావధాన సావధాన. ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు, లంపటంలోకి వెళ్ళిపోతున్నావు. ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. నా మాట విను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా సుముహూర్తం రాలేదు, తొందరపడు అన్నట్టుగా వినపడింది. సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి. అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆదేశించింది. హనుమదవతారం అంటారు సమర్థ రామదాస్ గారు. ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి 10 దూకులు దూకి వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు. దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలిగొడ్డుకు వెళ్ళిపోయి 10 రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో. వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి 2 నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు. అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు. ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు. బదరీ వెళ్ళి ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. నీ వలన ధర్మం నిలబడాలి, నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా? నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి. నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు. అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించమన్నారు. సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమైంది. సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు. ఆయనకి జపమాల, కమండలం, అలాగే కృష్ణాజినం, ఆ దీక్షా వస్త్రాలు, వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు. ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు. ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు. నువ్వేమో వేదాంత బోధ, పట్టుకున్నది ధనస్సా, చేతిలో బాణమా, ఈ వేదాంతం సత్యమా, ధనస్సు బాణం సత్యమా? వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా? బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటాను, ఉత్తిన అలా బడుగు తిరుగుతున్నాడు అన్నారు. వెంటనే ఆయన బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు. ఆ పక్షికి తగిలింది, కింద పడిపోయి ప్రాణం వదిలేసి. మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అందరూ అన్నారు, కట్టుకున్నవి దీక్షావస్త్రాలు, పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా, ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు. వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్నాయి, ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద చల్లారు. అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయి. సమర్థ, అందుకే ఆయన పేరు ముందు బిరుదువాక్యం. ఆయన అఘటనాఘటన సమర్థుడు. అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు. గుండెల్లో రాముడు, శరీరంలో హనుమ, అది ఆయన నినాదం. అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు. వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి, ధర్మ సంస్థాపన చెయ్యండి. ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే. అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు. అటువంటి సమర్థ రామదాసు గారు ఒకానొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు. వెడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలె పట్టారు. శివాజీ వచ్చి ఓ కాగితం చుట్టేని జోలెలో పడేశాడు. రామదాసు గారు తీసి చదివారు. చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది.
నేను దీక్ష తీసుకున్న వాణ్ణి, నాకెందుకయా, నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు, కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు. అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం. శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో, ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని ఎడుతుండేవాడు. అటువంటి మహానుభావుడు. ఒకప్పుడు శివాజీ సమర్థ రామదాస్ గారి దర్శనానికి వెళ్ళారు. వెళితే సమర్థ రామదాస్ గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు. ఇంటికి వెళ్ళి విప్పారు. విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది, ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి, ఒక మూటలో గుర్రపు లడ్డి ఉంది, ఒక మూటలో కొబ్బరికాయ. ఇంతటి శివాజీ తెల్లబోయాడు. ఏమిటి ప్రసాదం, ఎందుకు ఇచ్చారు గురువు గారని. మహాతల్లులు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారో. వెంటనే ఆ తల్లి వచ్చింది, జీజీబాయి వచ్చి ఆవిడంది, సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినైపోయేది కాదు. ఎందుకు ఇచ్చారో తెలుసా? మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివికా, రాజ్య పరిపాలన చెయ్యి ధార్మికంగా అని ఇచ్చారు. ఆయన గులకరాళ్ళు ఇచ్చారు, కొండల మీద కోటలు కట్టమని ఆదేశం. గుర్రపు లద్దెనిచ్చారు అంటే ఆశ్విక దళాల్ని ఎక్కువగా పెంచుకోమని అర్థం. కొబ్బరికాయ ఇచ్చారు, మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు, అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు. ఈ 4 సందేశాలు నీకు చెప్పడానికి 4 రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు. సమర్థ రామదాసు గారు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు. హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు. ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం. ద్వైతమతావలంబకులు మహానుభావులు. రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన్ని చిన్నతనంలో వెంకటనాథుడు అని పిలుస్తుండేవారు. ఆయన కటిక పేదరికం అనుభవించారు. శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు. ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. మరి భార్య గారికిట ఒక్కటే చీర ఉండేదిట. ఆ చీర సగభాగం కట్టుకునేవారట, సగభాగం తడిపి ఆరేసేవారట. అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునేవారట ఆవిడ. అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్త గారిని అనుగమించినటువంటి మహాపతివ్రత. అటువంటి తల్లి, ఒక్కగానొక్క కొడుకు. శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తినడం, లేకపోతే ఉపవాసం. అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీయమన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి. సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో. పరమభక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది. ఆయన అగ్ని సూక్తం చదువుతూ గంధం తీశారు. తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు. ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి. ఎక్కడది ఈ గంధం, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని, ఎందుకు ఇలా మంటలు వస్తున్నప్పటికి ఇంకా వెంకటనాథుడు ఆయన పేరు, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశాను అన్నారు. ఏమిటి అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా? నువ్వు వరుణ సూక్తం చదివితే చల్లబడుతుందా అన్నారు. చల్లబడుతుందన్నారు. ఏది వరుణ సూక్తంతో తీయన్నారు. ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు. ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లగా అయితే. అంతటి మహానుభావుడు. సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైతమఠాధిపతులు అయ్యారు. వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరే హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు. ప్రహ్లాదుడి యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి. ఎంతమంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి. అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఎవరికి ఏ కోర్కె ఉండనివ్వండి, కోర్కె ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు. కోర్కె ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి. ధార్మికమైన కోర్కె అయి ఉంటే కోర్కె కానిది. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారనుకోండి, తప్పు కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు. ఆ కోరిక ఉండాలి.
నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి, తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి మనిషికి. ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరిక కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు. క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు, కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం, ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి. కాగితం మీద గుచ్చడం, పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్ళి, ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఈ ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అండం. ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయాయి. మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానంజనాసు నోవాయుపుత్రో మహాబల అకస్మాతా గతోత్పాతం నాశయాసు నమోస్తుతే, ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా, అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు, నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలి అన్న కోరిక కాదు. ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్న, రామనామాన్ని కీర్తించిన, రామనామం పలికిన పరమ ప్రసన్నుడైపోతాడు. మరి ఈ మాట నేను చెప్పినప్పుడు రామనామం చెయ్యొద్దు మనం? ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఒక్కసారి రామనామం చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. కాబట్టి నేను మకుటాన్ని అంటాను, మీ అందరూ, నేను చరణాన్ని అంటాను, మీ అందరూ మకుటాన్ని అనండి. మకుటం అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము, 3 మాటలు రామనామాన్ని పలికినట్టు అవుతుంది. నేను చరణం చెప్తుంటాను, మీరు అనండి చక్కగా. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, సాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము,
నేను ఈ సందర్భంలో మీకు ఇవాళ ఎందుకు రామనామం తప్పకుండా చెప్పాలి అన్నదానికి ఒక విశేషం చెప్తాను. ఇవాల్టి తిథి ఏమిటి? త్రయోదశి. త్రయోదశి ఏ నెలలో వచ్చింది? మార్గశీర్ష మాసంలో వచ్చింది. మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి తిథి. ఈ త్రయోదశి తిథికి హనుమకి చాలా దగ్గర సంబంధం. త్రయోదశి నాడే సీతమ్మ దర్శనమైంది హనుమకంటారు. రెండోది, త్రయోదశికి అంత శక్తి హనుమతో సంబంధం ఎందుకు వచ్చాయో తెలుసా? దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు త్రయోదశి తిథికి హనుమకి అంత దగ్గరి సంబంధం ఎందుకు వచ్చిందో, ఇవాళ రామనామం మనం ఎందుకు చెప్పి తీరాలో, ఈ రహస్యం ఏమిటో, అసలు ఉపాసనలో ఆయనకి ఏ ఏ పళ్ళు నైవేద్యం పెట్టాలో, ఆయన పూజ ఎలా చేస్తారో, ఈ విశేషాలను గురించి, ఆయన దవడల వైభవం గురించి రేపటి రోజున నా చేత స్వామి హనుమ పలికించుకాక. అంత గొప్ప రోజున మనం రామనామం చెప్తున్నాం కాబట్టి చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఇంకో పావుగంట అరగంట చెప్పలేక కాదు, నేను చెప్పడం ముఖ్యం కాదు, మీరు కూడా అనుసరించడం ముఖ్యం. బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. నీరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఇంతమంది ఉన్నారు, మీ కంఠాలకి హనుమ ఎంత ప్రీతి చెందాలండి అవతల వైపు నుంచి. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. వ్రాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. జానకీ హృత్కమల ముందున అలరుచున్నది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిది చిత్స్వరూపము రామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము. శాంతి సత్యాహింస సమ్మేళనము శ్రీరామనామము.